హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే నేనైతే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టేయండి. కామెంట్ పెట్టమంటారు, రిప్లై అయితే ఇవ్వట్లేదు అనుకోకండి. రిప్లై అయితే ఇస్తున్నాం కదా, ఒక్కొక్క రోజు తప్పుతుంది. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలన్నమాట. ఆ విషయం ఏమిటంటే, ఈ బాక్స్ ఉంది కదా, ఇది లేపుతా, ఇదిగోండి. ఈ బాక్స్ అయితే తెచ్చి 4-5 రోజులు అవుతుంది. ఏముందంటే మా ఆయన అయితే అస్సలు నాకు చెప్తలేడు. ఈరోజు మొత్తుకోగా ఇప్పుడైతే మా ఆయన రియాక్షన్ చూద్దామని నేనే వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడైనా చెప్తాడో లేదో చూద్దాం. మా ఆయన వచ్చినాక షాప్లో ఉన్నాడు. నేనైతే పొద్దున్న లేచేసి నా పనులన్నీ చేసేసాను. అన్నం కూడా తినేసి ట్యాబ్లెట్లు అయితే వేసేసుకున్నాను అనమాట. ఎండ అయితే ఫుల్ కొడుతుంది చూడండి. స్నానం చేసినట్టు కూడా లేదు కదా, చింపిరి జుట్టు వేసుకొని ఉన్నా. అసలు దూసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ఎండకి అంత పరేషాన్ అనిపిస్తుంది అనమాట. మా ఆయన్నే అడుగుదాం, ఇప్పుడైనా చెప్తాడు లేదో. మీ ముందే అడిగేసినా చెప్తలేడు. ఇక నేనే ఓపెన్ చేసేస్తా ఏముందో. ఆయనది యూజ్ అయ్యేది ఉండని, మనది యూజ్ అయ్యేది ఉండని. చైతు బేటా, ఏముందో అసలు నాకైతే అర్థమైతలేదు. కత్తెర అడిగితే పో బేటా. డాడీ ఏమవు చెప్తావు లేదా? ఏ చెప్పు అంటే కత్తెర తీసుకురా. డాడీ కత్తెర ఇస్తాడు పో. చెప్పు అంటే అప్పటి నుంచి చెప్తలేడు. షాప్కి పోతాడు, అటు ఉరుకుతాడు. ఇదేమో అంత వెయిట్ కూడా లేదు, ఏమో సర్ప్రైజ్ అంటాడు. కూర్చో, మెల్లగా మెల్లగా కూర్చో, మెల్లగా. కృతిక పాప కూడా వెయిట్ చేసి ఇక అలసిపోయింది. వచ్చిన రోజు ఏమవును మమ్మీ అని మొత్తుకున్నదనమాట కృతిక పాప కూడా. ఆమెకు కూడా చెప్పలేదు. ఈమె చైతు కూడా అడిగింది, చైత్ర కూడా చెప్పలేదు అనమాట. ఇక నేను కూడా అడిగి 2-3 రోజులు సైలెన్స్ అయిపోయినా. కానీ ఈరోజు ఇక తెరవాల్సిందే అని పొద్దుటి నుంచి అది మైండ్లో తిరుగుతుంది. ఏమవును అంటే, నా కళ్ళ ముందు ఏదైనా అన్బాక్సింగ్ ఏమైనా ఓపెన్ చేయకుండా ఉంటే నాకు తెలియకపోతే మనసులో అస్సలు ఇది ఉండదన్నమాట, కంటికి కొనుక్కు ఉండదు అన్నట్లు. ఈమె ఆత్రం చూడండి, నాకన్నా ఈమెకే ఉన్నది. ఓపెన్ కాలే బేటా. ఏమవును ఆగా. మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు. పాపం ఒక్కడికి అటు ఇటు చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ 1 సంవత్సరం వరకు ఇలానే ఉంటుంది, మొత్తం మంచిగా రికవరీ అయ్యే వరకు. నేనైతే ఇది మొత్తం అంటుతుంది కదా బేటా. బయట స్టిక్కర్లు ఉన్నాయో ఇది. బేటా ఎటు నుంచి కట్ చేసి అటు నుంచి తీసేద్దామా? ఎట్లా పడితే అట్లా తినవద్దు. ఏముందో మళ్ళా ఆగు. పలిగేటి వస్తువులు ఉంటే పరేషాన్ అవుతుంది కదా. నాకేం తెలుస్తలేదు ఇక్కడ పలిగేటివి ఉన్నాయా, ఆడుకునేటివి ఉన్నాయా, ఏమున్నాయా అని. ఆగు నువ్వు ఆగుతావా? మంచిగా కూర్చో, ఎందుకు అంత పరేషాన్? ఇటు కూర్చో. నువ్వు ఆగు అన్నా కదా. మా చేతి పాప అయితే దూసుకోలే, నేను దూసుకోలే, ఆమె కూడా దూసుకోలేదు. ఇటు నుంచి
వెళ్తలేదు. మా కృతిక పాప అయితే అట్టే ఉంది. ఫైనల్గా ఏముందో ఓపెన్ చేసేద్దాం. ఏముందో ఇదేదో పిల్లో లాగా ఉంది. ఓ మై గాడ్, అసలు ఈ కిట్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇదిగోండి, ఇదైతే కిట్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఆల్రెడీ. బా, నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. నేను ఎప్పుడు అంటే गपचू राहते इसकी काला पीछे पीछा करता सा बस गपचू वेट बेस करूँगे बित्तिर बित्तिर बोला था. అస్సలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏదో నాకు యూజ్ అయ్యే వస్తువులు అనుకున్నా. నేను మొన్న డ్రెస్సులు చూసిన ఆ డ్రెస్సెస్ అనుకున్నా, కాదు ఇవైతే నాకు నా పుట్టబోయే బేబీకి అన్నమాట. ఇవన్నీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదని. మా ఆయన ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో నేను 5 months ఉన్నప్పుడు చూసి మా ఆయనకు చెప్పిన అనమాట. కానీ ఇవన్నీ ఎందుకు అట్టిగా అని అన్నాడు. సరే అని నేను కూడా సైలెన్స్ అయిపోయాను. కానీ నా కోసం ఆలోచించి మళ్ళా ఆర్డర్ పెట్టేసిండేమో మా ఆయన అయితే. ఇది చాలా బాగుంది. మా చైత్ర పాపదైతే ఫస్ట్ కొన్నప్పుడు మా కృతిక పాపకి, మా చైత్ర పాపకి యూజ్ అయ్యింది. అది మొత్తం చినిగిపోయింది. అందుకోసమే మా ఆయన్ని ఫస్టే తీసుకుందాం అన్నా, కానీ వద్దు అనేసారు. ఇది మొత్తం కిట్ వచ్చిందనమాట. ఇదిగోండి. ఓ, ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ మంచిగా ప్యాక్ చేసి ఉన్నాయన్నమాట, బ్యాగ్ లాగా. ఇది టవల్. ఇది షాంపూ అనుకుంటా, షాంపూనే. ఇదైతే జుబ్బాసు. ఎన్ని పీసెస్ వచ్చాయో లెక్క పెడదాం. 2, 3, 4, 5 జుబ్బాస్ అయితే వచ్చాయి. 6 జుబ్బాస్ అయితే వచ్చాయి. మళ్ళీ ఏమేమి వచ్చాయో చూసేద్దాం. జుబ్బాస్. ఇది వాషబుల్ డైపర్ అనమాట. దీన్నైతే వాషబుల్ డైపర్ అని తెలుసు, కానీ ఎలా యూజ్ చేయడమో నాకైతే తెలియదు. నేనైతే 2 పాపాలప్పుడు కూడా యూజ్ చేయలేదు ఈ డైపర్. ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకుంటా. ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ క్యాప్ వచ్చింది. దీంట్లో ఏమో ఉన్నాయా అండి. చేతులకి కాళ్ళకి సాక్స్ అనమాట. సో క్యూట్గా ఉన్నాయి. చిన్న వాళ్ళ ఎంతైనా క్యూటే ఉంటాయి కదా. అవన్నీ తీయక పెట్టావు. ఇదైతే టవల్, ఆల్రెడీ మీకు చూపెట్టేసిన కదా టవల్. సోపు, బాడీ లోషన్, మసాజ్ ఆయిల్ వచ్చింది. దీంట్లో అయితే మంచిగా ప్యాక్ చేసి పంపిండ్రు. కుండ అనమాట, గుచ్చకుండ. నేర్ కట్టరు, కత్తెర. అబ్బా, ఇప్పుడు మా కృతిక పాప ఉంటే ఏం మొత్తుకునేది అనమాట. అన్నీ అనేది. ఇదైతే నేట్స్ కిట్. ఇది కూడా చాలా బాగుంది. అన్ని యూస్ఫుల్ అనమాట. ఇట్లాంటి ఓ కిట్ ఉంటే మనము మంచిగా ఇది చేయచ్చు. ఎట్లా ఎట్లా పెట్టుంది. నువ్వు లెఫ్ట్ జరుగు, ఆగు. అన్నీ అట్లా మొత్తం స్మూత్గానే వస్తుంది. మనం తీసేటప్పుడు మంచిగానే తీస్తాము, కానీ మనకు పెట్టేటప్పుడు పెట్టరాదన్నమాట.
వాళ్ళు ఎట్లయినా ఎక్స్పర్ట్స్ కదా పెట్టడంలో, మంచిగా పెట్టి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఉండాలి ఇట్లా. మళ్ళీ ఇదైతే నెట్, ఇది పడుకోబెట్టేది అనమాట. ఇది ఎటు నుంచి తీసుడు, ఇప్పటి నుంచి ఓన్లీ ఇటు నుంచి డైరెక్ట్ చిన్నది. ఇది అన్నమాట. పిల్లో కూడా ఉంది. పిల్లో ఎందుకు తీసుడు, ఇప్పుడు ఖరాబ్ అవుతుంది మళ్ళీ. అది ఉండండి, తర్వాత తీసి. ప్యాకింగ్ అయితే మామూలుగా లేదు, అన్నిటిని మంచిగా ప్యాక్ చేసి పంపించారు. కానీ సేమ్ కలర్ అయితే రాలేదు, కానీ కిట్ మంచిగా ఉంది. ఇది సేమ్ కలర్. చైన్ తెగిపోయింది కదా, తెగిపోయింది. అట్లానే తెగిపోయింది, మరి ఏం చేయాలి? ఇట్లా పెట్టుడిగా ఉండండి, తర్వాత డాడీని పెట్టుమన్నారు. ఇది ఆల్రెడీ మీకు అయితే చూపెట్టేసిన. ఇదైతే ఇది వాటర్ ప్రూఫ్ అన్నమాట, వాటర్ ప్రూఫ్ టవల్. మళ్ళీ డైపర్స్ వచ్చినాయి, వైప్స్ తుడిచేటివి. ఇవైతే బ్లాంకెట్స్, 2 బ్లాంకెట్స్ వచ్చినాయి అన్నమాట, కప్పేటి. ఎల్లో కలర్ ఒకటి, ఇంకొకటి వైట్ కలర్. వైట్ కలర్ ఒకటి. ఏమి అట్లానే క్యాప్ లెక్క ఉంటుంది. మంచిగా ఉంది.